ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ పప్పుచారు ఎలా చేసుకున్నా వీడియో చూపెడతా. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టుకున్నాం. ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఇలా పప్పును మెత్తగా రుద్దాలి. రుద్దిన తర్వాత ఈ మొత్తం ఈ పప్పుచారు కావాల్సినవి వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కళ్యామాకు, ఇగో చింతపండు నానబెట్టి పులుసు వేసి రెడీ పెట్టుకున్నాం. 4 ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ పప్పును మెత్తగా రుద్దుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు పప్పుచారు మనం ఎలా మరిగించుకోవాలని చూపెడతాం. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన ఇగో మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, కళ్యామాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 చెంచాడు ఇంగు. ఇలా పచ్చివాసన మీద కొలుసుకోవాలి. వంకాయలు, టమాటాలు, క్యారెట్ ముక్కలు, కూర దోశ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. 1 చెంచాడు కారపొడి, తగినంత దొడ్డుప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి. 1 చెంచాడు కారపొడి, పసుపు, చింతపులుసు ఇందులో పోసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కళ్యామాకు కొంచెం మరగనివ్వాలి. ముందుగా చారు మరుగుతుంది. అందులో మనం మెత్తగా రుద్దుకున్న పప్పు ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్నాం. దీనిని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. పప్పు చారు మరుగుతుంది. మరిగింది, రెడీ అయింది పప్పుచారు. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పుచారు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది.